పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు కార్మిక నేత కౌశిక్ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆశ్రమంలో ఉన్న పిల్లలు వృద్ధులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కౌశిక్ హరి మాట్లాడారు. కారణ జన్ముడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించారని, అందుకే ఈ రోజు ఆయన పుట్టినరోజును పండుగలు జరుపుకుంటున్నామని అన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావాలని, ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కార్మిక నేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై బీఆర్ఎస్. కారణ జన్ముడు కేసీఆర్ గారు ఎవరన్నా అనకున్నా శత్రువులు కూడా మెచ్చుకునేటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం సందర్భంగా వారు చేసినటువంటి సేవలు కానీ, వారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఇంకా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళొకసారి వారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకానికి చరమగీతం పాడే విధంగా రాబోయే కాలంలో వారి పరిపాలన ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళు చూస్తూ ఉన్నాం. మనం అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి, అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా అయిపోయింది. ఇవాళ పోస్ట్ పోన్ అయినటువంటి ప్రాంతాలలో ఇవాళ కేతనపల్లి కావచ్చు, తొర్రూరు కావచ్చు, మిగతా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ, ఇంకో పార్టీకి ఆధిక్యం వచ్చినా కానీ ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని